మనకి ఇదంతా ఫుడ్ కోర్ట్ ఏరియా అంతా కూడా యాక్చువల్గా భలే ఉంది అసలు, నీట్గా భలే పెట్టారు అసలు ఈ ప్లేసెస్ అన్నీ కూడా. సో ఇలా మనకి నిజంగా గవర్నమెంట్ కానీ ప్రొవైడ్ చేస్తే ఎవరికి ఇబ్బంది ఉండదు అండ్ ఇంకా ఎక్కువ మంది వస్తారు నెక్స్ట్ నీట్గా వైట్ కూడా ఉన్నాయి ఆ ఫుడ్ కోర్ట్ అంటే ఆ స్టైలిష్నెస్ అది కూడా. జై బజరంగబలి అందరికీ. ఈరోజు రెండో రోజు శ్రీలంకలో, ఇంకా కొలంబోలోనే ఉన్నాం. సో పొద్దుటే లేసి 4ంటికి చిన్న మార్కెట్కి అది మొత్తం అంతా విజిట్ చేసి వచ్చాం. ఇప్పుడు మళ్ళీ ఇంకొక కొంచెంసేపు రెస్ట్ తీసుకున్న 1-2 అవర్స్ మళ్ళీ స్టార్ట్ అవుతాం. సో కొలంబో మాత్రం చాలా చాలా బాగుంది. ఎవరు వచ్చినా కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. ఫ్రెండ్స్తో వచ్చినా, ఫ్యామిలీతో వచ్చినా, ఎవరితో వచ్చినా బాగా ఎంజాయ్ చేస్తారు. సో నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది కూడా మనం చూద్దాం. ఇదిగోండి, ఇది నిన్న నైట్ చూపించాం మేము టెర్రస్ నుంచి, బట్ ఇప్పుడు మార్నింగ్ కాబట్టి మార్నింగ్ చూపిస్తున్నాం. సో మనకి ఇక్కడ స్ట్రేట్గా చూస్తే ఇక్కడ టెంపుల్ ఉంది, ఇది వినాయకర్ టెంపుల్ అంట, వినాయకుడిది. అలాగే చర్చ్ కూడా ఎదురుగానే ఉంది. యాక్చువల్గా ఈరోజు మేము దానికి వెళ్ళొచ్చు మేము. అది లోటస్ టవర్ అంట, అది ఇదంతా కూడా మనకి ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ అంతా. మనకు అసలు ఎదురుగానే పోర్ట్ ఉంది. ఈ పోర్ట్ని యాక్చువల్గా మన ఇండియన్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంది. అంటే రీసెంట్గానే అగ్రిమెంట్స్ అయ్యాయి కొనటానికి, లేదా కొనేసిందో ఎగ్జాక్ట్గా తెలీదు, బట్ ఆల్మోస్ట్ తీసేసుకుంది అనమాట ఇండియన్ గవర్నమెంట్. సో ఈ కొలంబో పోర్ట్ ఏదైతే ఉందో దీని అంతటిని ఇప్పుడు ఇండియాయే కంట్రోల్ చేస్తుంది. మనకేంటంటే ఈ శ్రీలంక ఏదైతే ఉందో మనని జ్యువెల్ ఆఫ్ మనకి ఇండియన్ ఓషన్ అంటారు. ఎందుకంటే అది కొంచెం ఏమంటారు, జ్యువెల్ ఆకారంలో ఉంటుంది అనేది ఒకటి, టూరిజం పరంగా సూపర్ ఉంటుంది అనేది ఒకటి. ఇంకో విషయం ఏంటంటే మనం చూడాల్సింది, ఇది ఒక చూక్ పాయింట్లో ఉంటుంది. అంటే ఇప్పుడు స్ట్రేట్ ఆఫ్ మలాకా ఈ సింగపూర్ నుంచి వచ్చాక మనకి సౌదీ అరేబియా కానీ ఇంకా యూరోప్ మార్కెట్కి వెళ్ళాలంటే శ్రీలంక మీద నుంచే వెళ్ళాలి. సో శ్రీలంకలో హంబన్టోట అంటే సౌత్ ఎక్స్ట్రీమ్ సౌత్లో హంబన్టోట పోర్ట్ ఉండేది, అది చైనా కంట్రోల్ ఉండేది అనమాట. తర్వాత ఇక్కడ జరిగిన గొడవలు దీనివల్ల కొంచెం ఇష్యూస్ అయ్యాయి. సో మన ఇండియన్ గవర్నమెంట్ ఏంటంటే దానికి ట్యాకిల్ చేయడానికి, దాన్ని హ్యాండిల్ చేయడానికి ఈ కొలంబో పోర్ట్ ఏదైతే ఉందో దీన్ని తీసుకుందనమాట. సో కొలంబో నుంచి కూడా వాళ్ళు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చేద్దాము, ఇండియా ఆ పాయింట్ని కంట్రోల్ చేద్దామన్న ఉద్దేశంతో ఇది తీసుకుంది. సో ఇప్పటికీ మన గవర్నమెంట్ అంటే వీళ్ళ గవర్నమెంట్ కూడా చాలా బాగా వెళ్తున్నారు. ఇంతకుముందు రాజపక్స గవర్నమెంట్ ఉన్నప్పుడు కొంచెం మనల్ని ఇబ్బంది పెట్టారు. ఆ తర్వాత విక్రమ్ సింహే వీళ్ళందరూ గవర్నమెంట్స్ పర్వాలేదు, ఇప్పుడు వచ్చిన అతను కూడా బాగానే ఉన్నారు. కానీ ప్రస్తుతం ఇండియా వీళ్ళు కొలాబరేషన్ చాలా బాగుంది ప్రస్తుతానికి. సో ఈ ఫ్యూచర్లో కూడా ఇది బాగా ట్రేడింగ్ హబ్ అది బాగా పెరుగుతుంది అనమాట. సో ఇదంతా కూడా పోర్ట్ ఏరియా. సో కొలంబో ఇప్పుడు నేను తమ్ముడు బయటకు వచ్చాం, బయట తిరుగుతున్నాం అనమాట. ఇదంతా కూడా ప్లేసెస్ అన్నీ ఈరోజు మాత్రం గట్టిగా తిరుగుదాం అని అయితే ఫిక్స్ అయిపోయాం మొత్తానికి.
ఇది మనకి శ్రీలంకలో ఓల్డ్ డచ్ రీజన్ అనమాట. అంటే డచ్ వాళ్ళు వచ్చి ఇక్కడే సెటిల్మెంట్స్ అన్నీ కూడా జరిగాయి. ఇదే మెయిన్ కొలంబో ఏరియా యాక్చువల్గా. దీని నుంచే కొలంబో సిటీ అంతా కూడా డెవలప్ అయింది. సో అందుకే మనం ఎక్కడ చూసినా కూడా అంతా కూడా మనకి ఈ డచ్ ఆర్కిటెక్చర్, ఈ కలోనియల్ ఆర్కిటెక్చర్ అనేది ఎక్కువ ఉంది. సో డచ్ ఆ తర్వాత మనల్ని బ్రిటిష్ వాళ్ళు కూడా పాలించారు. వాళ్ళు ఏంటంటే ఉన్న ఎకోసిస్టమ్ని ఇంకా డెవలప్ చేసుకున్నారు. ఎందుకంటే అంతా కూడా యూరోపియన్ స్టైలే కాబట్టి కొంచెం మాడిఫై చేసుకుని వాళ్ళు కూడా యూజ్ చేసుకున్నారు అనమాట. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ అంతా కూడా మనకి ఇక్కడ దీంట్లో కనిపిస్తూ ఉంటుంది. ఇదే మనకి కార్గిల్స్ బిల్డింగ్ అంటారు. సో సూపర్ ఆర్కిటెక్చర్ ఉంటుంది ఇదంతా కూడా లోపల షాపింగ్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఈ డచ్ ఆర్కిటెక్చర్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది. ఎందుకంటే రెడ్ బ్రిక్తో అసలు ఆ ఎక్స్పోజర్ కానీ, ఆ కలర్ గ్రేడియంట్ కానీ చాలా బాగుంది. ఆ డిజైన్స్, ప్యాటర్న్స్ ఒక విధంగా చెప్పాలంటే అప్పుడోలే బాగా డిజైన్స్. అంటే ప్రతిదీ ఒక ల్యాంప్ పోస్ట్ చేయాలన్నా, లేదంటే ఒక గోడ కట్టాలన్నా, ఒక పిల్లర్ కట్టాలన్నా, ఏం కట్టాలన్నా కూడా వాళ్ళకి ఒక డిజైన్, ఒక ఎస్థెటిక్ వ్యూస్ అన్నీ చూస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే మోనో కల్చర్ అయిపోయింది. అంటే అన్ని చోట్ల ఒకే టైప్ ఆఫ్ బిల్డింగ్, మోడర్న్ ఆర్కిటెక్చర్ అయిపోయింది. సో అదొక్కటి మనం చూసుకోవాలి. ఇక కానీ చాలా అంటే చాలా బాగుంది. మొత్తం ఎక్కడ చూసినా కూడా వెరీ బ్యూటిఫుల్ ప్లేసెస్. ఇదంతా కూడా చూడండి, రెడ్ బ్రిక్ అది అంతా బాగుందో ఎక్స్పోజర్ అది కూడా. ఇది నిన్న నైట్ వచ్చిన ప్లేస్. ఇది డచ్ హాస్పిటల్ ప్లేస్ అంటాం కదా, ఆ ప్లేస్కి వచ్చాం మళ్ళీ. ఎందుకంటే ఇటు నుంచే మేము వెళ్ళాలనుకుంటున్న ప్లేస్కి వెళ్ళాలి కాబట్టి. సో ఎలాగో నైట్ సరిగ్గా కనిపించకపోయినా మార్నింగ్ కనిపిస్తుందని ఉద్దేశంతో ఇప్పుడు కూడా మళ్ళీ తీసి చూపిస్తున్నాం. మాత్రం నిజంగా చెప్పుకోవాలి, అంటే వీళ్ళు ఆర్కిటెక్చర్ని అయితే పాడు చేసుకోకుండా దాన్ని మెయింటెనెన్స్ కానివ్వండి, దాని డెవలప్మెంట్ కానీ బాగానే చేసుకుంటున్నారు. సో ఒక విధంగా ఏంటంటే ఇది ఒక టూరిస్ట్ అట్రాక్షన్. ఇప్పుడు కొలోనియల్ ఆర్కిటెక్చర్ అనేది ఒక విధంగా మనకి ఒక బ్లాక్ మార్క్ లాంటిది ఏ కంట్రీకైనా. ఎందుకంటే వాళ్ళు వచ్చింది ఎక్స్ప్లోర్ చేయడానికి. బట్ స్టిల్ ఈ ఆర్కిటెక్చర్ అంతా కూడా ఇలా ఉండటం వల్ల ఆ కంట్రీస్ వాళ్ళని ఎక్కువగా అట్రాక్ట్ చేయడానికి కూడా ఉంటుంది. యాక్చువల్ చాలామందికి తెలీదు, డచ్ భీమునిపట్నం ఏదైతే మన భీమ్లీ అంటామో వైజాగ్ దగ్గర, అది కూడా మన డచ్ వాళ్ళు చేసిందే. సో ఇలాంటి సిటీస్ ఏంటంటే కొంచెం ఆ షేర్డ్ కల్చర్, షేర్డ్ హెరిటేజ్ సిటీస్ కింద డెవలప్ చేస్తే అక్కడ వాళ్ళని ఇక్కడ అట్రాక్ట్ చేయడానికి, టూరిజం డెవలప్ చేయడానికి కూడా ఉంటుంది. సో ఒక విధంగా మనకి బ్లాక్ మార్క్ అయినప్పటికీ కాలనైజేషన్ అనేది దాన్ని కొంచెం మనం పక్కన పెట్టి ఇలాంటి వాటివన్నీ చేస్తే కూడా మనకి చాలా ఉపయోగం ఉంటుంది. ఎక్కువ మందికి ఉపాధి అది కల్పించవచ్చు. సో వీళ్ళు అలాగే చేస్తున్నారు. వీళ్ళు మ్యాక్సిమం అంతా కూడా బాగా ఉంచుకుని ఇదంతా కూడా నీట్గా చేసుకుంటున్నారు. సో మేబీ మనం కూడా అలా చేసుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఇదిగోండి, ఇది కూడా షాప్ మనం చూసినట్టయితే యాక్చువల్గా ఇది పాత తరం వాళ్ళదే. కాకపోతే వీళ్ళేంటి మొత్తం అంతా షాపింగ్ కాంప్లెక్స్ కింద తయారు చేసుకున్నారు. అంటే ఇదేదో అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ అయి ఉండొచ్చు ఆ టైమ్స్లో. కాకపోతే దీని అంతా కూడా వీళ్ళు యూజ్ చేసుకుని నీట్గా దీని నుంచి వాళ్ళు ఇన్కమ్ జనరేట్ చేసుకుంటున్నారు. సో ఒక విధంగా ఎక్స్ప్లాయిటేషన్ గురైనప్పటికీ మళ్ళీ తిరిగి వీళ్ళు దాంతోనే అమౌంట్ వెనక్కి తెచ్చుకున్నట్టు చేస్తున్నారు. అడిగితే మనం చాలా కంపేర్ చేసుకుంటాం జపాన్ దేశంతోనో, లేదంటే సింగపూర్ ఇలాంటి దేశాలతో కంపేర్ చేసుకుంటాం. బట్ నేను చెప్పంటే మనం శ్రీలంకతో కూడా కంపేర్ చేసుకోవచ్చు. క్లెన్లీనెస్ కానీ నీట్నెస్ విషయంలో వీళ్ళు చాలా క్లీన్గా, నీట్గా వాళ్ళ ప్లేస్ అంతా ఉంచుకుంటున్నారు.
నిన్న కూడా అంటున్నట్టు ఇదేం పెద్ద ధనిక దేశం కాదు, మనకంటే పేద దేశం అయినప్పటికీ వాళ్ళు ఎంతవరకు ఉంచుకోగలరు నీట్గా అంతవరకు ఉంచుకోవడానికి ట్రై చేస్తున్నారు, బాగా ఉంచుకుంటున్నారు కూడా. సో మనం కూడా మన సిటీస్ని ఇంత నీట్గా ఉంచుకుంటే అసలు మన దాన్ని బీట్అవుట్ చేయగల, అంటే ఇండియాని బీట్అవుట్ చేయగల రేంజ్ టూరిస్ట్ స్పాట్స్ అనేవి ఇంకెక్కడ ఉండవు. సో మళ్ళీ నిన్న ఎక్కడికైతే మేము వచ్చామో ఫుడ్ తినడానికి అదే ప్లేస్కి వచ్చాము, పోర్ట్ సిటీ కొలంబో. ఇక్కడ ఫుడ్ రిలేటెడ్ మొత్తం అంతా ఉంటాయి. అయితే మేము ఈసారి ఏంటంటే యాక్చువల్గా బీచ్ వెనకాల మొత్తం చాలా ప్రైవేట్ బీచెస్ టైప్ ఇంకా చాలా ఉన్నాయంట. సో యాక్చువల్గా అవి చూస్తాం ఈరోజు, ఎందుకంటే నిన్న ఆల్రెడీ రాత్రి అంతా చూసాం కాబట్టి ఇంకా లోపల ఏముందనేది ఒకసారి చూస్తాం. ఇది మాకు వెనకాల షాపింగ్ ఏరియా అది ఉంది, నిన్న అయితే మేము చూడలేదు. ఇది రైట్ బిహైండ్ పోర్ట్ ఏరియా అనమాట. పోర్ట్ ఏరియా పక్కనే ఉంది ఇదంతా. అసలు చాలా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. ఇది మనకి ఈ కాంప్లెక్స్ ఏదైతే ఉందో ఈ షాపింగ్ది, దీని నుంచి మనకి బయటికి రాగానే ఇదంతా ఉంది. అసలు భలే ఉంది ఏరియా కూడా. డొమినోస్ పిజ్జా, సబ్వే, బరిస్టా, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ కోర్ట్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇదిగోండి ఫుడ్ హార్బర్ అంట. యాక్చువల్గా మనకి ఈ వీధి పక్కన ఏదైతే బడ్డీ కొట్లు అలాంటివి పెడతారో వాటికంటే కూడా ఇలా గవర్నమెంటే చేసి నీట్గా ఇస్తే ఎక్కడికక్కడ ఫుడ్ కోర్ట్స్ లాంటివి అసలు చూడటానికి బాగుంటుంది, ఇది కూడా బాగుంటుంది అన్నమాట. ఇదిగో మనకి ఇదంతా ఫుడ్ కోర్ట్ ఏరియా అంతా కూడా యాక్చువల్గా. ఇది సబ్వే, డామినోస్ భలే ఉంది అసలు, నీట్గా భలే పెట్టారు అసలు ఈ ప్లేసెస్ అన్నీ కూడా. సో ఇలా మనకి నిజంగా గవర్నమెంట్ కానీ ప్రొవైడ్ చేస్తే అసలు ఎవ్వరికి ఇబ్బంది ఉండదు, అండ్ ఇంకా ఎక్కువ మంది వస్తారు ఇలా చేస్తే మాత్రం. చూడండి ఎక్కడికక్కడ నీట్గా వైబ్స్ కూడా ఉన్నాయి ఆ ఫుడ్ కోర్ట్ అంటే, ఆ స్టైలిష్నెస్ అది కూడా. ఇది మనకి కొలంబో లైట్ హౌస్, డచ్ వాళ్ళు కట్టిన లైట్ హౌస్. ఇది ఆర్కిటెక్చర్ అది అయితే చాలా అంటే చాలా బాగుంది. ఓ ఇది యాక్చువల్గా కట్టింది డచ్ వాళ్ళు కాదు, శ్రీలంకన్ వాళ్ళే. 1950 ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చిందో అప్పుడే కట్టారంట ఇది. భలే ఉంది ఆర్కిటెక్చర్ అదంతా కూడా, డిజైన్ అదంతా కూడా. ఇక్కడ చూడండి 4 సింహాలు అది కూడా ఉండి అసలు చాలా బాగుంది ఆర్కిటెక్చర్ ఇదంతా అయితే.
మనకి ఇక్కడ మ్యారిటైమ్ మ్యూజియం అనేది ఉంది ఈ పోర్ట్ ఏరియాలో. సో ఇది నేను ఆన్లైన్లో చూశాను, బాగుందంటే నాకు మ్యూజియంస్ అంటే జనరల్గా ఇష్టం, సో అందుకని నేను వచ్చాను. ఇదిగోండి స్టీమ్ ఇంజిన్ అప్పుడుది ఇదంతా కూడా, ఈ యాంకర్ అప్పుడుది చాలా పాత అన్నమాట మ్యూజియంలో ఇవన్నీ కూడా, క్యానన్ ఇవన్నీ కూడా. ఇదిగోండి శ్రీలంక పోర్ట్స్ అథారిటీ మ్యారిటైమ్ మ్యూజియం. లోపలికి వెళ్ళి చూద్దాం మనం. ఆన్లైన్లో చూస్తే మొత్తం ఫ్రీ అనే అన్నారు, సో మనకి పెద్ద ఇష్యూ అయితే ఏం లేదు. మనకి స్టార్టింగ్ రాగానే ఇక్కడ షిప్ ఉందన్నమాట, ఇది రిసెప్షన్ టైప్ ఇదంతా కూడా. ఈ పెయింటింగ్ చూడండి, ఇది మన శ్రీలంక మ్యాప్. ఈ సెంట్రల్ ఏరియాలో అంతా హిల్లీగా ఉంటుంది, ఈ చుట్టూ కూడా మనకి ఈ ప్లెయిన్ ల్యాండ్స్ ఉంటాయి అన్నమాట. ఇదంతా మన హార్బర్ ఏరియా టైప్ ఇదంతా. ఇదిగోండి ఈ షిప్ చాలా ఫేమస్ యాక్చువల్గా. ఈ షిప్ ఏంటంటే ప్రిన్స్ విజయ్ అనే వ్యక్తి ఈ షిప్ ద్వారానే ఇండియా నుంచి మన శ్రీలంకకు వస్తారన్నమాట. దీని గురించి నేను చాలా డీటెయిల్గా చెప్తాను, ఎందుకంటే ఇది మొత్తం హిస్టరీ ఆఫ్ శ్రీలంక స్టార్ట్ అయిందే ఇక్కడి నుంచి అనమాట. సో మీకు ఎక్కడ చూసినా ఈ మ్యాప్, ఈ ఫోటోగ్రఫీ అనేది చాలా ఉంటుంది. అండ్ ఈయనే ప్రిన్స్ విజయ, చాలా పెద్ద స్టోరీ ఉంది ఇతంది. ఇదంతా కూడా నేను డీటెయిల్గా చెప్తాను నేను. మనకి ఇక్కడ రాశారు ది అరైవల్ ఆఫ్ ప్రిన్స్ విజయ ఫ్రమ్ బెంగాల్. సో బెంగాల్ రీజియన్ నుంచి 5th century BCలో ఈయన వచ్చారనమాట. అంటే క్రీస్తు పూర్వం 5వ దశాబ్దంలో వచ్చారు ఈయన. అలాగే మనం ఇక్కడ చూసినట్టయితే ఈ షిప్ ద్వారా అశోకుడి యొక్క గ్రాండ్ డాటర్, అలాగే కొంతమంది సాధువులు అందరూ కూడా ఈ బోధ్గయాలో మనకి ఉంటుంది కదా, మన బోధ్గయ ఈ ట్రీ శాంప్లింగ్, ఆ శాంప్లింగ్ తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళు వచ్చారన్నమాట. సో మనం ఇక్కడ చూసినట్టయితే అదిగోండి మొత్తం అంతా తీసుకొచ్చారు, బౌద్ధ భిక్షువులు వీళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తారన్నమాట. వీళ్ళు దిగిన ప్లేస్ కూడా మనకి జంబుకోల పాతున అనే ఏరియాలో దీన్ని తీసుకొస్తారనమాట. సో ఇలాంటి షిప్, సో ఇది ఆ షిప్ ఒక మోడల్. ఇది కూడా శ్రీలంకన్ హిస్టరీలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్స్ అని మాట్లాడుతూ ఉంటారు. ఈవిడ అనమాట మన అశోక చక్రవర్తి ఉన్నారు కదా, వాళ్ళ యొక్క గ్రాండ్ డాటర్. మనం ఎక్కడ చూసినా పోర్ట్రేట్స్లో ఇది ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. యాక్చువల్ గౌతమ్ బుద్ధుడు కూడా 3 సార్లు శ్రీలంకని విజిట్ చేశారనేది ఇక్కడ ఇతిహాసాల్లో ఉందన్నమాట. అండ్ మనం ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ బౌద్ధ భిక్షువు చైనా నుంచి ఇక్కడికి వచ్చామట. ఫహియన్ అనే వ్యక్తి ఇక్కడికి వచ్చాడు. సో చైనా, శ్రీలంక, థాయిలాండ్, కంబోడియా, జపాన్, కొరియా ఇవన్నీ కూడా మన బుద్ధిస్ట్ ఇన్ఫ్లుయెన్స్డ్ కంట్రీస్. సో వీళ్ళ మధ్య రాకపోకలు అనేవి జరిగాయి అనమాట. సో ఇలాంటి షిప్లో ఈయన వస్తారు. ఈయన కూడా చాలా బుద్ధిస్ట్ థాట్స్, ఫిలాసఫీస్ అన్నీ కూడా మనకి తీసుకొచ్చారనమాట. సో ఇది కూడా వన్ ఆఫ్ ద టర్నింగ్ పాయింట్స్. అలాగే ఈ మ్యారిటైమ్ హిస్టరీలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పాయింట్స్ కింద వీళ్ళు అనుకుంటూ ఉంటారు. ఇది ఏంటంటే ఇబన్ బటూటా అనే వ్యక్తి ఉన్నాడు కదా, మన ఇండియాకు కూడా వచ్చాడు. ఢిల్లీ సల్తనేట్ ఆ టైమ్స్లో ఇక్కడికి వచ్చాడు. సో కొలంబో హార్బర్లో ఇతను ఆ టైంలోనే వచ్చాడు అనేది ఇక్కడ ఉందన్నమాట. ఎందుకంటే ఇండియా, శ్రీలంక అప్పుడు ఆల్మోస్ట్ ఒకే సింగులర్ సివిలైజేషన్ కాబట్టి వీళ్ళు మొత్తం అంతా ఇక్కడికి వచ్చి ట్రేడ్ ఎలా జరుగుతుంది ఏంటి ఇవన్నీ కూడా చూశారనమాట. అండ్ ఇది పోర్చుగీస్ వాళ్ళు ఈ షిప్లో వచ్చారు. ఈ షిప్లో అదిగోండి మనకి పోర్ట్రేట్లో కూడా ఉంది. సో పోర్చుగీస్ వారు ఇక్కడికి వచ్చి ఇదంతా కూడా వీళ్ళు చూసారా, ఇక్కడ చూసినట్టయితే వాళ్ళు ఎప్పుడైతే వచ్చారో ఒక రాయి మీద చెక్కారనమాట. అంటే ఇక్కడ మేము ల్యాండ్ అయ్యాము, ఇది మా పోర్ట్ అన్నట్టు. సో వీళ్ళు రావటమే మొత్తం క్రిస్టియానిటీని తీసుకొచ్చారు. అలాగే ఇంకా డిఫరెంట్ యూరోపియన్ థాట్స్, యూరోపియన్ మెథడాలజీస్ అన్నీ కూడా వీళ్ళు తీసుకొచ్చారు అన్నమాట. సో దానికి అనుగుణంగా ఇది వాళ్ళు పోర్ట్రే చేస్తున్నారు. అండ్ ఆ తర్వాత డచ్ వాళ్ళు ఏంటంటే వన్ ఆఫ్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ ఎంపైర్స్. అప్పట్లో బ్రిటిష్ ఎంపైర్ కంటే, ఫ్రెంచ్ ఎంపైర్ కంటే ముందు డచ్ ఎంపైర్ అని చాలా పవర్ఫుల్ అనమాట. అంటే ఇప్పుడు నెదర్లాండ్స్ ఏరియా ఇదంతా కూడా. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు వచ్చి పోర్చుగీస్ని దాటి వీళ్ళు బాగా ఇచ్చేశారు. సో వాళ్ళు రావటమే యుద్ధాలతో వచ్చి మొత్తం అంతా తగలబెట్టేసి వీళ్ళు ఆక్రమించుకుని అంతా చేశారు.
సో డచ్ కాలనీ అనమాట ఇది శ్రీలంక అనేది. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చాడు. బ్రిటిష్ వాడు ఎప్పుడైతే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చిందో మన ఇండియా అలాగే మన శ్రీలంక ప్రాంతం అంతా కూడా వాళ్ళు ఆక్రమించుకుని వాళ్ళే ఎస్టాబ్లిష్ చేశారు. సో అదిగోండి బ్రిటిషర్స్ వచ్చి ఇక్కడ ఫోర్ట్ కట్టుకుని ఇక్కడ నుంచి దాడులు చేయటం ఆక్రమించుకోవడం అంతా చేశారు. ఇలాంటి షిప్లో వచ్చారనమాట. ఇది నమూనా. ఇది బ్రిటిషర్స్ గురించి. ఇది అప్పుడు యూరోపియన్స్ వాడిన ఈ మెజరింగ్ యూనిట్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క ప్లాగ్స్ అంటారు కదా అవన్నీ అన్నమాట. సో వాళ్ళు ఏమేమి వాడారు అంటే మ్యారిటైమ్ ఇండస్ట్రీ వరకు షిప్పింగ్ దీని రిలేటెడ్. సో ఈ మన యాంకర్స్ ఉంటాయి కదా, యాంకర్స్కి హోల్డర్స్ ఉంటాయి కదా, హోల్డర్స్ జాయింట్స్ ఇవన్నీ కూడా ఈ టెండన్ వైర్స్ ఇవన్నిటితో ద్వారా కూడా. సో షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఉండేవారు యూరోపియన్స్. వాళ్ళు మొత్తం ఆక్రమించుకోవటానికి లేదంటే ఎక్స్పాన్షన్ చేయడానికి కూడా ఈ మ్యారిటైమ్ ఇండస్ట్రీ ద్వారానే వాళ్ళు చేశారు. సో మనం ఇక్కడ చూసినట్టయితే ఇది చూడండి, పోర్చుగీస్ వాళ్ళు రాకముందు అలా ఉండేదన్నమాట. కొలంబో మొత్తం అంతా పచ్చపచ్చగా ఈ మొత్తం ఈ మంచిగా ఉండేది. అయితే ఎప్పుడైతే వీళ్ళు వచ్చారో పోర్చుగీస్ వాళ్ళు వచ్చారో ఆ తర్వాత ఏమైందంటే ఒక చిన్న కోట అనేది స్టార్ట్ చేశారు, ఒక చిన్న ఫోర్ట్ అనేది పెట్టారు. ఎందుకంటే ఫోర్టిఫికేషన్ ఉంటే వాళ్ళు హౌసెస్ చుట్టూ కట్టుకోవచ్చు, అలాగే లోపల వాళ్ళని పెట్టుకోవచ్చు, బ్యారెక్స్ మొత్తం మందుగుండి సామాగ్రి ఇవన్నీ పెట్టుకోవడానికి ఉండేదన్నమాట. సో వీళ్ళ తర్వాత మన కొలంబో డచ్ వాళ్ళు వచ్చాక దీన్ని ఇంకా ఎక్కువగా డెవలప్ చేశారు. సో మనకి అక్కడ చూసినట్టయితే చర్చ్ ఆఫ్ మాటర్ డు డియోస్, సెయింట్ జాన్ చర్చ్, అలాగే హాస్పిటల్, అలాగే వాటర్ గేట్, చర్చ్ ఆఫ్ సెయింట్ లూథరన్, సెయింట్ జాగో, సెయింట్ అగోస్టిన్. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి డచ్ వాళ్ళు వచ్చాక ఎస్టాబ్లిష్ చేసినవి అనమాట. 1659 ఆ టైంలో వచ్చారు. ఇంకా అలా 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 డెవలప్ అవుతూ వచ్చింది కాలనైజేషన్ ద్వారా ఇదంతా కూడా. అలాగే ఇక్కడ చూడండి మనకి లైట్ హౌస్లో లైట్ పెడతారు కదా, ఆ యూనిట్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టారు. డిఫరెంట్ టైమ్స్లో పెట్టినవన్నీ కూడా. దాని యొక్క నమూనా, పోర్చ్ ఒక నమూనానే ఇలా పెట్టారన్నమాట. సో ఇప్పుడు ఇదంతా ఏంటంటే లేటెస్ట్ అన్నీ కూడా ఇక్కడ పెట్టారు. ఇది ఇది అప్పుడు బిల్డింగే, కొలోనియల్ బిల్డింగే, దాన్ని వీళ్ళు మ్యూజియం కింద కన్వర్ట్ చేసుకున్నారు అన్నమాట. మనం ఇప్పుడు పైకి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. ఇక్కడ అన్నీ కూడా ఫోటోగ్రాఫ్స్ అవే ఉన్నాయి అంతే. ఇది ఈ మ్యారిటైమ్ హిస్టరీ మ్యూజియం శ్రీలంకలో జస్ట్ ఫ్రీ కాబట్టి ఒకసారి వచ్చి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోవడానికి అయితే బాగానే ఉంటుంది.